ఎవరికైనా సరే ఇమ్యూనిటీ తక్కువగా కనిపించే వాళ్ళు మీకేమైనా ఎదురుపడినా, లేదా మన ఇంట్లోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. అంటే పద్దపద్దాకా అంటే ఎప్పుడూ ఈ అమ్మాయికి ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తానే ఉంటది. హెల్త్ ఇష్యూస్. అంటే జలుబు చేస్తది, జ్వరం వచ్చేస్తది, ఆయాసం వస్తది, మోకాళ్ళ నొప్పులంటది, కీళ్ళ నొప్పులంటది, చెవు నొప్పి అంటది, తలనొప్పి అంటది. ఇలాంటియన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువైతే కనపడతా ఉంటది. పద్దాకా మనకి ఇమ్యూనిటీ తక్కువైనోళ్ళు చాలామంది ఇంటికి ఒకళ్ళన్నా ఉండుంటారు కొంతమంది. అంతా ఓవరాల్ హెల్త్‌తో ఉన్నవాళ్ళైతే హ్యాపీ. అంటే వాళ్ళు హెల్త్ కోసం కేర్ తీసుకున్నట్టు లెక్క. కొంతమంది ఏంటంటే కేర్ తీసుకోరు. ఇమ్యూనిటీ డౌన్ అయినోళ్ళు మీకెవరన్నా కనిపిస్తే, లేదా మన ఇంట్లో ఎవరన్నా ఉంటే, లేదా చాలామందేంటంటే బోన్స్ పెయిన్ తోటి సఫర్ అవుతా ఉంటారు. మోకాళ్ళలో నొప్పులకి, కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు ఇలాంటి ఆటిలకి సఫర్ అవుతా ఉంటారు. కొంతమందేంటంటే ఏజింగ్ అంటే ఇప్పుడు చిన్న వయసులోనే పెద్ద వయసులాగా అదే ఏజ్ లుక్ కనపడతా ఉంటది. స్కిన్ డ్యామేజ్ అవుతా ఉంటది. ఇలాంటోళ్ళు ఎవరికన్నా మీకు కనపడినా సరే, లేదా మన ఇంట్లో ఏమన్నా ఉన్నా సరే, మనం టర్మరిక్ సజెస్ట్ చేయొచ్చు. ఈ టర్మరిక్ అనేదేంటంటే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. చెప్పాను కదా! యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లోపలున్న ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా పనిచేస్తది. ఇదేంటంటే మనకి ఒక్కొక్క టాబ్లెట్‌లో 50 కర్కుమెనైడ్స్ అంటే పచ్చి పసుపు కొమ్ములుంటాయి గదా! పచ్చి పసుపు కొమ్ములు చుట్టూతా ఉండే వేళ్ళుంటాయి కదా! ఆ వేళ్ళుతో కర్కుమిన్ ఆయిల్ తీస్తారనమాట. మీరనుకోవచ్చు టర్మరిక్ అంటే పసుపే కదా! మనం రోజు పసుపు తింటున్నాం కదా! ఇంకా పసుపు టాబ్లెట్ ఏసుకోవాలా మేడం అనంటారు. పసుపుకి, కర్క్యూమైన్ ఆయిల్‌కి తేడా ఉంది. పసుపు అనేది కొమ్ములోంచి వస్తది. కర్క్యూమిన్ ఆయిల్స్ ఏంటంటే రూట్స్‌లోంచి వస్తది. ఒక్కొక్క టాబ్లెట్‌కి 50 రూట్స్ ఆయిల్ తీసి చేశారనమాట. అంటే ఒక్కొక్క టాబ్లెట్‌లో ఇంచుమించు 95% కర్క్యూమిన్ ఆయిల్ మీకు దొరుకుతది. 5% పసుపుంటది. ఇది ఏమేం పని చేస్తది అనంటే, ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది మనకి. ఇమ్యూనిటీకి బూస్ట్ ఇస్తది. 100% ఇది నేచురల్ వెజిటేరియన్‌తో తయారు చేసింది. డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ నేను మీకు చెప్పాను కదా! ఏదైనా సరే మనకేంటంటే క్వాలిటీలో గాని డౌన్ చేయరు మన కంపెనీ వాళ్ళు. ఇది ఎప్పుడు చూసినా సరే మనకి క్యూఆర్ కోడ్‌లో చూస్తే ఎంత క్వాలిటీ ఉందో ఖచ్చితంగా కనపడతది. అలాగే స్కిన్‌కి, జాయింట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. కొంతమందికి మోకాళ్ళల్లో ఏంటంటే స్వెల్లింగ్ వచ్చేస్తా ఉంటది. పెద్దోళ్ళకే చూసే ఉంటారు. మోకాళ్ళలో స్వెల్లింగ్ వచ్చేస్తా ఉంటది. ఆ స్వెల్లింగ్ వచ్చేసినప్పుడు ఆ నొప్పులు చాలా భయంకరంగా ఉంటది. అంటే మోకాళ్ళు గూడా పట్టుకోలేక పోతారనమాట. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తారు. పెయిన్ కిల్లర్‌లు ఇస్తా ఉంటారనమాట. అలా కాకుండా నేచురల్‌గా పెయిన్ కిల్లర్ ఏది అనంటే మన పసుపు. మన టర్మరిక్ నేచురల్‌గా పెయిన్ కిల్లర్. పసుపు పాలల్లో ఏసి పసుపు గూడా ఇచ్చేవాళ్ళు ఇదివరకు. పాతకాలంలో గాని, ఇప్పుడు గూడా ఇస్తున్నారు పెద్దోళ్ళు. పాలల్లో పసుపేసి తాగమ్మా. ఎందుకంటే ఈ స్వెల్లింగు తగ్గడానికి. స్వెల్లింగ్ తగ్గడానికి పాలల్లో పసుపు కూడా ఏసిస్తారు. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఆహ్, సూజన్ అంటే ఏంటంటే వాతం. వాతం నొప్పులొస్తాయి కదా! మజిల్ క్రాంప్స్ అలాంటివి వస్తాయి కదా! ఆటిలికి కూడా మనం ఇవ్వచ్చు. దీంట్లో ఏ విధమైన అంటే పసుపు కలర్ అంటే కనపడటానికి పసుపు టాబ్లెట్ కనపడానికి క అదే కనపడటానికి పసుపు కలర్ అలాంటి ఏమి కలర్ గాని, ఫ్లేవర్స్ గాని ఏమి ఎయల. నేచురల్ అనమాట. దీంట్లో ఏంటంటే పెప్పరిన్ అంటే బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలుంటాయి కదా! మిరియాల పౌడర్‌ని దీంట్లో కలిపారు. మిరియాల పౌడర్ ఎందుకు కలిపారు అనంటే, ఆయుర్వేదిక్ ప్రతి మెడిసిన్‌లో 4 మిరియాలు ఏస్తారు కంపల్సరీ. దేనికి అంటే, మిరియాల పని ఏం చేస్తదంటే, ఏ ఏ ప్రాబ్లమ్‌కి మనం ఏ మెడిసిన్ తీసుకున్నా సరే ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నా సరే, ఇప్పుడు మోకాళ్ళలో నొప్పులు. మనం తినేది టాబ్లెట్ తింటాం. మన జీర్ణాశయంలోకెళ్తది. అక్కడి నుంచి మోకాళ్ళ దగ్గరికెళ్ళాలి అంటే, ఈ పిపరిన్ ఉంది కదా! ఈ మిరియాల పౌడర్ గూడా ఉంది కదా! అది ఏంటంటే, దాని పని అది చేసేటట్టు.
అంటే ఎక్కడికెళ్ళాలో, ఏ మోతాదులో ఎళ్ళాలో అలా పంపిస్తది పెప్రిన్. అబ్జర్వ్, అబ్జర్వ్ అయ్యేటట్టు. శరీరంలో అబ్జర్వ్ అయ్యి, ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్‌కి రిలీఫ్ అవ్వడానికి మనకి సహాయం చేస్తది. అయితే ఎవరు తీసుకోవాలి అనంటే ఈజీ. మైండ్, బాడీ 2 మళ్ళీ కొత్త అవతారం ఎత్తాలి అంటారు కదా! రీజనరేట్. అంటే రెజువినేట్. రెజువినేట్ అంటే మనం కొత్తగా మళ్ళీ ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా అంటే నాకు మళ్ళీ సెల్స్, టిష్యూస్ అన్నీ బాగా పనిచేయాలి. నేను మళ్ళీ నా బ్రెయిన్ గూడా బాగా పనిచేయాలి. నేను మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళ అందరూ వాడొచ్చు. అండ్ స్కిన్ డిసీజెస్ కొంతమందికేంటంటే స్కిన్ మీద ఇక్కడ మచ్చలొస్తా ఉంటాయి. సోప్ మచ్చలు అలాంటి వైట్ మచ్చలొస్తా ఉంటాయి. అలాగే డాట్స్ కూడా వస్తా ఉంటాయి. అలాంటివి గూడా వాడొచ్చు. స్కిన్ మీద ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే వాడొచ్చు. అలాగే ఇమ్యూనిటీ డౌన్ అయినోళ్ళు ఖచ్చితంగా వాడొచ్చు. వీటన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే, మనకి ఈ పసుపుని ఏంటంటే ఆహ్, ఆస్తమా పేషెంట్‌లకి కూడా ఇస్తాం మనం. ఊపిరితిత్తుల్లో ఉన్న ఇమ్ముని తీసేస్తది. ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్మునే ఏదో అంటారు కదా! అది తీసేస్తది. అందుకనే మనం ఆస్తమా పేషెంట్‌లకిస్తాం ఎక్కువగా. ఇది చాలా బాగా పనిచేస్తది. ఇది ఎలా యేసుకోవాలి అంటే, ఆఫ్టర్ మీల్ రోజుకొక టాబ్లెట్ చొప్పున యేసుకోవాలి. ఒక టర్మరిక్ టాబ్లెట్‌లో అప్రాక్స్ 50 టర్మరిక్ ఆహ్, రైజోమ్స్ రూట్స్, రూట్స్‌తో క రూట్స్‌ని ఆయిల్, ఆయిల్ తీసి ఒక్క టాబ్లెట్‌లో 50 రూట్స్ ఆయిల్ తోటి తయారు చేసింది. మనం పసుపు తిన్నాం గానీ, పసుపు వేరుల్లోంచి నూనె ఎప్పుడు తినుండం. అదేంటంటే మనకి యాంటీబయోటిక్‌గా పనిచేస్తది. మనకేంటంటే పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తది. అదేంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువుంటాయి దీంట్లో. చాలా బాగా పనిచేస్తది ఇది మనకి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈ టాబ్లెట్టు వాడాలి. 95% ఈ కర్క్యుమైన్ ఆయిల్స్ ఉండి 5% మాత్రమే దీంట్లో పసుపుంటది.